ఏ గ్రామానికి వెళ్ళినా జన సైనికుల గ్రామం కానీ జనసేన జెండా లేని గ్రామం లేదు. కానీ నాయకులు మనల్ని నీరుగార్చడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. జనసేనకి కావాల్సింది, మీకు సౌండ్ రావట్లేదా? వస్తుందిగా. ఓదే ఇందాక ఈ మెడికల్ ఇన్సూరెన్స్ 10 లక్షలు ఎందుకన్నానంటే, ఆరోగ్యశ్రీ పథకం ఇంకో పథకం చెప్తా ఉన్నారు. నిజానికి ఇన్ని పథకాల కంటే కూడా మనలందరినీ జనసేన చాలా సైద్ధాంతిక బలంతో వచ్చిన పార్టీ. ఎందుకు సైద్ధాంతిక బలంతో పెట్టానంటే, 2009లో అన్న చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ఆ రోజున అందరూ నిలబడతామని చెప్పిన వ్యక్తులు నిలబడలేకపోయారు, ఒత్తిడి తట్టుకోలేకపోయారు, ఒక మంచి ఆశయం ముందుకు తీసుకెళ్లలేకపోయాం. కానీ నేను మీకు చెప్తున్నాను, ఈ రోజున రౌడీ రాజకీయాలను తట్టుకొని ఫ్యాక్షన్ ఆలోచన విధానాన్ని ఎదుర్కోగలిగి చేయగలనా, ఎంత ఎదుర్కోగలం, ఇవన్నీ ఆలోచించి వేల కోట్లతో ముడిపడి ఉన్న రాజకీయాన్ని ఎంత తట్టుకోగలం కొన్ని సంవత్సరాలు ఆలోచించాను. 2009 నుంచి పార్టీ పెట్టి 2014 వరకు అన్ని ఆలోచించి నా జీవితాన్ని వదులుకోగలనా? ఎవరికైనా సరే జీవితం మీద చాలా మమకారం ఉంటుంది, కుటుంబ ప్రీతి ఉంటుంది. ఒక ఆశయాన్ని తీసుకెళ్ళడానికి ఎలా తీసుకెళ్ళగలం భయాలు ఉంటాయి. నేను ఆ భయాలన్నీ వదిలేశాను. నా ప్రాణం ప్రతిరోజు ఉంటే పోయింది, పోతే పోయింది. దానికి సిద్ధపడి రాజకీయాల్లోకి వచ్చాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ప్రతి ఒక్కడు భయపెట్టేవాడే. వీళ్ళు పెట్టే భయాలకి నేను భయపడతా ఉంటే అడుగు ముందుకేయలేను. ఓటమికి భయపడేవాడిని కాదు, ఎందుకంటే మార్పు కావాలని కోరుకునేవాడిని. ఎలాంటి మార్పు? కేవలం కొన్ని కుటుంబాల ఆధిపత్యంలోనే రాయలసీమ నలిగిపోతా ఉంది. పట్టుమని 10 కుటుంబాలు, ఎన్ని కుటుంబాలు ఉంటాయి తెలియదు. కానీ వీటిని బద్దలు కొట్టాలంటే స్థానికంగా ఉన్న ప్రతి ఒక్కరు ఈ రోజుకి నా దగ్గరికి వస్తారు. రావాలి ఉంటుంది అందరికీ. జనసేన పార్టీకి ఇంతమంది బలాన్ని చూసి, ఆడపడుచులను చూసి మేము వస్తాం, మీకు అండగా ఉంటామని అంతగా మళ్ళీ నీరు గారిపోతా ఉంటారు. ధైర్యం లేని వాళ్ళు దయచేసి రాజకీయాలు రాకండి, జనసేనలోకి అసలు రాకండి. నేను ఎలాంటి వ్యక్తినో చెప్తాను మీకు. గొడవ పెట్టుకుంటే నీ తలకాయన దిగిపో, నా తలకాయన దిగిపోవాలి. ఉంటే ఉంటే పోతాం. కానీ మార్పు చేశామంటే మటుకు మార్పు అనుకుంటే మార్పు తీసుకొచ్చి తీరుతాం. మార్పు అనుకున్నాం 2009లో. అప్పట్లో మమ్మల్ని దెబ్బ కొట్టారు మీరు అందరూ కలిపి. ఈ రోజున తట్టుకు నిలబడ్డాం, బయటకు వచ్చాం. ఈసారి మీరు ఈ చచ్చు ఆటలు ఆడటానికైతే మేము కామ్గా దద్దం మాటలు మీరు ఆడటానికి కుదరదు, మేము కొట్టి తీరుతామని చెప్తున్నాను. ఈ రోజున 1 సంవత్సరం 5 సంవత్సరాల్లో వచ్చే 2019 తెలియదు. నేను మటుకు చాలా బలంగా నిలబడి ఉన్నాను మార్పు కోసం. ప్రతిపక్ష పార్టీ ఒక పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీతో కలిసి మనం పోటీ చేస్తున్నామని. నేను 2 పార్టీలతో కలిసి పోటీ చేస్తున్నాం. సిపిఐ సిపిఎంతో కలిసి పోటీ చేస్తున్నాం, కానీ తెలుగుదేశం పార్టీతో పోటీ చేయట్లేదు, వైసీపీతో కలిపి పోటీ చేయట్లేదు. అంటే మేమిద్దరం వాళ్ళకి ఎలా కావాలంటే మనం పనిచేసే వాళ్ళం పల్లకీలు మోయాలి. ఇంకా పల్లకీలు ఎంతకాలం మోస్తాం? దశాబ్దాలు మోస్తున్నాం పల్లకీలు. చాలు అలసిపోయాం. పల్లకీలు మోసి భుజాలు వలిసిపోయినాయి. చాలు.
వీళ్ళకి పల్లకీలు మోసింది చాలు చాలు, ముగిద్దాం. అవునా? చాలు చాలు, పల్లకీలు మోసాం వీళ్ళందరికీ.